932 Minister for Information and Technology. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. ముసాయిదా బృహత్తర ప్రణాళిక మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ దశలో ఉంది. బి ప్రశ్నకు సమాధానం మరి ఈ రోజు వరకు 5646 ఎకరాల 32 గుంటల మొదటి దశ ఫేజ్ 1 విస్తీర్ణంలో మరి 5646 ఎకరాల 32 గంటలను టిఎస్ఐఏసి స్వాధీనంలోకి పొజిషన్లోకి తీసుకోవడం జరిగింది. సి ప్రశ్నకు సమాధానం మొత్తంగా పెట్టుబడి దాదాపు 75,000 కోట్ల అధ్యక్ష. ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు 1,00,000 మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి దీనివల్ల ఉపాధి అవకాశాలు వస్తాయనేది ప్రభుత్వం అంచనా అధ్యక్ష. కేపీ వివేకానంద్. అధ్యక్ష, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ ఫార్మసిటీని రూపొందించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేందుకు మరి స్వాగతం తెలియజేస్తూ దానికి ముఖ్యమంత్రి వర్యుల్ని అదేవిధంగా మన మంత్రివర్యుల్ని అభినందిస్తూ మరి దీన్ని పూర్తిగా కాలుష్యరహితంగా మరి తీర్చిదిద్దడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా మరి ఆ స్టేటస్ వచ్చేందుకు మరి అత్యధికంగా ఈ యొక్క ఫార్మస్యూటికల్ కంపెనీ వస్తాయని ఆశిస్తూ మరి దీనికి ఏమైనా టైం ఫ్రేమ్ ఏమైనా మనం రూపొందిస్తున్నాం అధ్యక్ష. ఏ టైం ఫ్రేమ్లో కూడా దీన్ని మనం పూర్తి చేసుకోగలుగుతాం వెళ్తాం అనేది ఒకటి అధ్యక్ష. దాంతోపాటు ఈ కార్యాచరణ ఇంతకుముందు మరి మంత్రి గారు చెప్పినట్టు మరి దీనికి డిపిఆర్ డ్రాఫ్ట్ ప్లాన్ కూడా అడుగుతామని అని చెప్తున్నారు అధ్యక్ష. ఎప్పటివరకు ఈ డ్రాఫ్ట్ ప్లాన్ అంటే డిపిఆర్ మనకి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది. మరి దాంతోపాటు మరి భూసేకరణ ఇప్పటివరకు 5,000 ఎకరాల పైచులకి మరి ఇప్పటికే సేకరించామని చెప్పేసి మంత్రి గారు చెప్పారు. కాబట్టి మరి దాంట్లో మరి పెట్టుబడుల గురించి కూడా 70,000 కోట్లు వస్తాయని చెప్తారు అధ్యక్ష. అయితే దీంట్లో ఉపాధి గురించి కూడా 3 లక్షలని చెప్పారు అధ్యక్ష. అయితే దీంతో పాటు దీనికి ఈ యొక్క మొదటి దశలో ఎగుమతులు ఏ రకంగా మరి 1,00,000 ఇంతవరకు పెట్టుకున్నాం ఈ యొక్క మొదటి ఫేజ్లో. దాంతోపాటు అధ్యక్ష వరల్డ్ క్లాస్ అంటే పెద్ద ఎత్తున ఈ యొక్క ఫార్మసిటీ మరి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మౌలికమైన సదుపాయాలు చాలా ముఖ్యమైనది. కాబట్టి దీంట్లో పర్యావరణ చర్యలు దాని గురించి ఎంత వెచ్చించబోతా ఉన్నాం. అదేవిధంగా అంతర్గత మౌలిక వసతులు మరి దాంతోపాటు రహదారుల అనుసంధానానికి మరి ఏ రకంగా వెచ్చించబోతా ఉన్నాం. అయితే అధ్యక్ష దీనికి నాగర్ సాగర్ హైవేకి కనెక్టివిటీకి ఏమైనా మనం ప్లాన్ చేస్తా ఉన్నామా. అదేవిధంగా హైదరాబాద్ టు బెంగళూరు రైల్వే ఉంది కాబట్టి ఈ యొక్క సిటీకి ఫార్మా సిటీకి మరి ఇది ఏమైనా ప్లాన్ చేస్తా ఉన్నామా ఈ సిటీ కనెక్ట్ చేస్తానికి. అదేవిధంగా నీటి సరఫరాకు అంటే ఇవన్నిటికీ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడతా ఉంటాయి కాబట్టి ఈ యొక్క నిధులు అవసరం పడతాయి కాబట్టి ఇప్పటికే మంత్రి గారు మరి కేంద్ర మంత్రి గారిని కలిసినట్టుగా మీ పేపర్లో చూసాం అధ్యక్ష. అయితే వారి నుండి స్పందన ఎలా ఉంది, ఇప్పటివరకు ఆ కేంద్రం నుంచి మనకి సహాయం అందే అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క సిటీలో ఏర్పాటు చేసే పరిశ్రమలో మరి స్థానికులకు ఎక్కువ శాతం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క ఫార్మస్యూటికల్ కంపెనీ నుంచి ప్రభుత్వమైన ఒప్పందం చేసుకోబోతా ఉంది అధ్యక్ష. దాంతోపాటు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ పరిశ్రమల కారణంగా కాలుష్యం ఏర్పడకుండా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతా ఉంది అధ్యక్ష. అమెరికా మరియు యూరోపియన్ దేశాలలో మరి ఇంటిగ్రేటెడ్ అంటే పెద్ద సెంట్రలైజ్డ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఆ రకంగా మనం ఆలోచన చేస్తా ఉన్నామా. అయితే అధ్యక్ష మన రాష్ట్రంలోనే ఈ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా మనకి ఇప్పుడు పేరుంది కాబట్టి ఈ పరిశ్రమలు పెద్ద ఎత్తున మంది వస్తూ ఉన్నాయి కాబట్టి మన ప్రభుత్వ ఆసుపత్రికి కానివ్వండి ఇక్కడ ప్రధానికైనా కానివ్వండి ఈ యొక్క మందులు ఈ యొక్క మెడిసిన్ మనకి ఏమైనా తక్కువ ధరకి వచ్చే విధంగా ఏమైనా మనం ఆలోచన చేస్తా ఉన్నామా. దాంతోపాటు మన గౌరవ మంత్రివర్యులు మరి అక్టోబర్ 2016లో అడ్వమేట్ అనే మన యొక్క సదస్సుకి మన మినియాపోలిస్ అమెరికాలో వారు పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష. అక్కడి నుంచి ఏమైనా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా. అయితే ఇంకోటి అధ్యక్ష ముఖ్యమైనది గతంలో విశాఖపట్నంకి పరిశ్రమలు ఈ ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ పోతాయని వార్తలు వచ్చాయి అధ్యక్ష. అలాంటివి లేకుండా మనకి మంచి వాతావరణంలో ఈ యొక్క పరిశ్రమలకి కల్పిస్తే ఇంకా పెద్ద ఎత్తున మరి ప్రపంచ స్థాయిలో వస్తాయి కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. సుధీర్ రెడ్డి గారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంబంధించిన మంత్రి కేటీఆర్ గారికి ఫార్మాసిటీ ఏర్పాటు చేసడానికి చర్యలు తీసుకున్నందుకు అభినందిస్తూ, ప్రధానంగా ఈ ఫార్మాసిటీ ఏ జిల్లాల పరిధిలోకి వస్తుంది, అదేవిధంగా ఫార్మాసిటీ కోసం 5,000 పైచలకు ఎకరాలు తీసుకుంటామన్నారు. మొత్తం ఫార్మాసిటీ కంపెనీలను వచ్చేదానికి ఎన్ని ఎకరాలు అవసరం పడుతుంది, ఆ ఎన్ని ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందా ప్రైవేట్ భూమి ఉందా భాగస్వామ్యంతో చేస్తున్నారా, మరి ప్రైవేట్ భూమి తీసుకున్నప్పుడు వారి నష్టపరిహారం ఏ విధంగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫార్మాసిటీకి చదువుకున్న మెడిసిన్ విద్యార్థులు ఆల్రెడీ 2,000 మంది పైచిలుక మన తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి మరి వారికి మరి ఏ విధంగా ఉపాధి కల్పిస్తారు ఈ ఫార్మాసిటీ ద్వారా.
మరి మెడిసిన్ చదువుకున్న పిల్లలేమో అమెరికాకు పోతున్నారు, ఇక్కడ ఫార్మాసిటీ చదువుకున్న పిల్లలేమో హైదరాబాద్లో ఉన్నారు. మరి ఫార్మాసిటీ వచ్చడం వల్ల వారికి లాభం ఏ విధంగా జరుగుతుందో సవివరంగా మంత్రి గారు తెలియజేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నారు. రాజేందర్ రెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తక్షణమే ఇంతకు ముందే తెలంగాణ ఎస్పెషలీ మన హైదరాబాద్లో క్లైమేటిక్ కండిషన్స్ బట్టి హైదరాబాద్ ఒక ఫార్మస్యూటికల్ నేషనల్ క్యాపిటల్గా హబ్గా ముందు నుంచే ఒక పేరుండింది. కాకపోతే దాన్ని కూడా తరలించాలని చెప్పి కొంచెము ఆంధ్ర పాలకులు విశాఖపట్నము విజయవాడలో కూడా పెట్టి ట్రై చేసిన అధ్యక్ష. అక్కడ వాతావరణాలు సహకరించినందున ఈ ఫార్ములేషన్ యూనిట్స్ అందరూ కూడా లాస్లో పోయింది కూడా అందరికీ తెలుసు అధ్యక్ష. మన ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లోనే మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రియల్ ఒక ఓనర్స్ అందరినీ కూడా ఇన్వెస్టర్స్ అందరినీ కూడా తీసుకొని ఒక ఏరియల్ సర్వే చేసి అప్పుడే ఇమ్మీడియట్గా 2014లోనే వాళ్ళకు ఒక విశ్వాసం కలిగించి ఇది ఫార్మా క్యాపిటల్ ఒక హబ్గా మేము తీర్చిదిద్దుతాము, ఇండియాలో ఉన్న ఫార్మస్యూటికల్ యూనిట్స్ అన్నీ కూడా ఇక్కడ రావాలి. దీన్ని దాదాపుగా మనము ఒక చైనాలో ఏదైతే షూషై మన నగరంలో ఏ విధంగా అయితే ఫార్మా హబ్ పెట్టినరో సెంట్రలైజ్డ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అయినాక అక్కడ ఒక సెంట్రలైజ్డ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ కోసం ఒక యూనివర్సిటీ అయినాక అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఒక మౌలిక వసతులు అయినాక సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి వాళ్ళ ఒక ప్రణాళిక తయారు చేసి దాదాపు 15,000 ఎకరాల్లో పెట్టాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసిందో చాలా దానికి మనమందరం కూడా కృతజ్ఞతం అధ్యక్ష. ఎస్పెషల్లీ అది మన రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా మధ్యలో ముచ్చెర్ల ప్రాంతంలో అయితే వస్తుందో ఆల్రెడీ ఇప్పుడు మంత్రి గారు చెప్పారు 5,600 పైచిలుకు ఎకరాలను ఆల్రెడీ మేము తీసుకున్నాము అని. దాంట్లో అన్ని కూడా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో రోడ్స్ కానీ సెంట్రలైజ్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పెట్టే కండిషన్స్కు ఒక సీవరేజ్ ప్లాంట్స్ కానీ ఒక సెంట్రలైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ ఒక వీళ్ళందరికీ కూడా అక్కడ ఉద్యోగాలకు పనికొచ్చే ఒక టెక్నికల్ మ్యాన్ పవర్ కావాలని చెప్పి ఒక యూనివర్సిటీ కానీ వాళ్ళకి ఇండ్లు కానీ అన్ని తయారు చేయాలని అయితే సమగ్ర ప్రణాళిక అయితే వీళ్ళు తయారు చేసిండ్రో దాని నుంచి మనకు దాదాపు ఇప్పుడే చెప్పింది అధ్యక్ష, ఇన్వెస్ట్మెంట్స్ కూడా దాదాపు 64,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ దాని నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని కూడా చెప్పారు. దాని నుంచి ఒక 2 లక్షలు 3 లక్షల మందికి కూడా ఉద్యోగాలు వస్తామని కూడా మన మంత్రి గారు ఇంతకుముందు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎక్స్పోర్ట్ మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ అక్కడ ఏకైతే సెంట్రలైజ్డ్ ముచ్చెరలో పెడతామో అక్కడ నుంచి 75,000 కోట్ల ఎక్స్పోర్ట్ కూడా మనకు ఒక అవకాశం ఉంటుందని ఒక 300 ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇక్కడ పెట్టడానికి మేము సంసిద్ధత కూడా వ్యక్తం చేసిందని కూడా వాళ్ళ అన్ని నోట్స్ మేము చదివాం అధ్యక్ష. అయితే దీనికోసము ఒక విషయం నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మన మంత్రి గారు ఎప్పుడు ఢిల్లీ పోయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ను మేము ఫార్మా సిటీ పెడుతున్నాం, మీరు సహకరించండి కొంచెం మాకు ఫైనాన్స్ చేయండి అని పోయినప్పుడల్లా అడుగుతున్నాడు అధ్యక్ష. అయితే ఇంతవరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు యూనివర్సిటీ ఇస్తాం, లేకపోతే నేషనల్ డ్రగ్ కంట్రోల్ అకాడమీ మీరు శాంక్షన్ చేస్తాం, లేకపోతే ఆడ ఫార్మకోపియల్ ఇన్స్టిట్యూట్కు మేము అలో చేస్తామంటున్నారు. కానీ వీడికి 2 సంవత్సరాల నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తే ఇంతవరకు కూడా ఒక్క పైసా కూడా రిలీజ్ కాలేదు. దానికోసము మన మంత్రి గారు ట్రై చేయాలి. అట్లే ఇక్కడ ఉన్న సహచర మన బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి మీరు కూడా యూజ్ యువర్ గుడ్ ఆఫీసర్స్ టు గెట్ సమ్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ సో దట్ 3,800 కోట్లు ఎంత కావాలి దానికోసము దయచేసి ధన్యవాదాలు అధ్యక్ష. ఫార్మాసిటీకి సంబంధించి అధ్యక్ష, నా కల్వకుర్తి నియోజకవర్గంలోని ముద్వెన్, ఎక్వాయిపల్లి, కర్కల్పహాడ్, గోవిందాయిపల్లి, కడతాల్, అన్మాస్పల్లితో పాటు 11 తండాలకు సంబంధించి 930
అసైన్ ల్యాండ్, అలానే 3,150 ఎకరాల పట్టా భూమి అధ్యక్ష. మొత్తం 4,080 ఎకరాల భూమి నా నియోజకవర్గం నుంచి సేకరించే ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ అంశానికి సంబంధించి 2 అంశాలు అధ్యక్ష. ఒకటి పర్యావరణానికి సంబంధించింది, రెండవది భూసేకరణకు సంబంధించింది అధ్యక్ష. మా ప్రాంతంలో అధ్యక్ష పర్యావరణానికి సంబంధించి పర్యావరణ శాస్త్రవేత్తలు కానివ్వండి, మా ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, ఒక్క ఇండస్ట్రీ ఉన్నటువంటి ఎల్బీ నగర్ ఏరియా సిరీస్ ఒక్కటి ఉంటే అధ్యక్ష, ఇప్పటి వరకు అక్కడ వాటర్ కానీ ఎయిర్ కానీ కంప్లీట్గా పొల్యూట్ అయింది అధ్యక్ష. మనందరికి కూడా ప్రపంచం మొత్తానికి కూడా పొటాన్చేరు ఎగ్జాంపుల్ తెలుసు అధ్యక్ష. హెల్ ఆన్ ఎర్త్ అనే విధంగా అక్కడ కాలుష్యం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని నేను కోరేది, ఈ భయాందోళనలు పోయేటట్టుగా ఏం చర్యలు తీసుకుంటున్నారో మాకు స్పష్టమైనటువంటి హామీ. ఇక్కడ ఫార్మాసిటీ రావడం ద్వారా పర్యావరణానికి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏమాత్రం కూడా హాని కలగదు అనే స్పష్టమైన హామీ కోరుతున్నాం అధ్యక్ష. అలానే ఈ 4,080 ఎకరాల భూ సేకరణకు సంబంధించి అధ్యక్ష ప్రజలని అక్కడ ఉన్నటువంటి ప్రజలని భయాందోళనకు గురి చేసి మేము బలవంతంగా భూమి సేకరిస్తామని అధికారులు ఆ గ్రామాలలోకి వస్తున్నారు అధ్యక్ష. అధికారులను ప్రశ్నించినప్పుడు అధ్యక్ష, మీరు ఏ చట్టం ప్రకారం భూ సేకరణ చేస్తున్నారన్నప్పుడు జీవో నెంబర్ 45 అని నాకు సమాధానం చెప్పినారు అధ్యక్ష. జీవో నెంబర్ 45 ఎక్కడుంది? ఆల్రెడీ హైకోర్టు స్టే ఇచ్చింది కదా, జీవో నెంబర్ 45 లేదంటే జీవో నెంబర్ 123 అని చెప్పడం జరిగింది అధ్యక్ష. జీవో నెంబర్ 123కి సంబంధించి అధ్యక్ష జస్టిస్ సురేష్ కుమార్ కేత్ గారు అధ్యక్ష, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తూ ప్రభుత్వం ఏమైనా రియల్ ఎస్టేట్ బ్రోకరా ప్రజల దగ్గర భూమి కొనడానికి అని ఘాటుగా స్పందిస్తూ ఈ జీవో నెంబర్ 123ని కూడా కొట్టేయడం జరిగింది అధ్యక్ష సురేష్ కుమార్ కేత్ జస్టిస్ గారు అధ్యక్ష. అలానే అధ్యక్ష జీవో నెంబర్ 610 అధ్యక్ష చాలా స్పష్టంగా అసైన్డ్ భూమి అయినా కానీ పట్టా భూమి అయినా కానీ కంపెన్సేషన్ ఈక్వల్ గా ఇవ్వాలని చెప్తుంది అధ్యక్ష. అలానే 2013 యాక్ట్ కూడా అధ్యక్ష అసైన్ ల్యాండ్ పట్టా ల్యాండ్ ని ఈక్వల్ గా మీరు అక్వైర్ చేయాలి. అక్వైర్ చేయడంలో ప్రొసీజర్ సిమిలర్ ప్రొసీజర్ ఎంప్లాయ్ చేయాలి. అలానే కంపెన్సేషన్ రీహాబిలిటేషన్ కూడా సేమ్ ఉండాలని చెప్తున్నప్పటికీ అధ్యక్ష కందుకూరులో అధ్యక్ష పట్టా ల్యాండ్ 1 ఎకరానికి ఏమో 12 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష, అసైన్ ల్యాండ్ కి ఏమో కేవలం 8 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష. జీవో నెంబర్ 610 కి విరుద్ధంగా, అలానే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కి విరుద్ధంగా అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష 2013 యాక్ట్ చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష, పేదవాడి భూమి లాక్కునే హక్కు ప్రభుత్వానికి లేదు. పేదవాడికి ఒక సంపత్ ఎమ్మెల్యే సంపత్ గారు, మీరు చెప్పిందే చెప్తున్నారు అధ్యక్ష. 2013 యాక్ట్ చాలా స్పష్టంగా ఎవరైతే భూమి కోల్పోతారో వాళ్ళకి అండగా ఉండే విధంగా 2013 యాక్ట్ ఉంటే ప్రభుత్వం దుర్మార్గంగా అధ్యక్ష భూరక్షకునిగా, పేదవాడి భూరక్షకుడిగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం భూభక్షకుడిగా అడ్డమైనటువంటి జీవోలు ఇచ్చి హైకోర్టు మొట్టకాయలు విధించినా గానీ అధ్యక్ష కృష్ణారెడ్డి గారు మినిస్టర్ గారు గౌరవ సభ్యులు ఏరియా కృష్ణారెడ్డి గారు సార్ అధ్యక్ష కృష్ణారెడ్డి గారు అధ్యక్ష ఫార్మాసిటీ మొత్తం కూడా ఎక్కువగా మీకు 2 సార్లు అంటే మీరు లేస్తలేరు. కందుకూరులో ఎక్కువగా ఫార్మాసిటీ కోసం ఈ ప్రభుత్వం ఇంచుమించుగా 1500 ఎకరాలు సమకూర్చి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏరియల్ సర్వే చేసేటప్పుడు నేను కూడా వారితో ఉన్నాను. అధికారులతో మాట్లాడి ఏ ప్రాంతంలో ఎక్కడుందో, అయ్యా మా దగ్గర ఎక్కడ పోతుందోరా, నీకంటే ఎక్కడ పోతుందోరా, మాకు కూడా ఆవేదన ఉంది. కానీ మంత్రికి చెప్పండి ఎమ్మెల్యే గారు చెప్పండి. కానీ ఎవ్వరు కూడా రైతులు ఇబ్బంది పడతలేరు. వాళ్ళ డబ్బులన్నీ కూడా బ్యాంకులోనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 135 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది ఇప్పటికి రైతులకు అందరూ కూడా. అంతేకాదు పట్టా భూములకు 44 కోట్లు, అసైన్ భూములకు 90 కోట్లు. మంత్రి గారు ఈ విధంగా మంత్రి గారు మా రైతులు ఇచ్చారు అధ్యక్ష, మా రైతులకు ఇచ్చారు.
మా ఇచ్చారు కనుక తప్పకుండా ఇంకా మంత్రి గారు నేను కోరుతున్నా మీ ద్వారా రైతులు కొంతమంది ఇంకా 100 మంది రైతులు ఉన్నారు, వారికి కూడా పరిహారం చెల్లించాలని మంత్రి గారు కోరుతున్నారు. సంపత్ గారు మీకు ఇస్తా మీకు కూడా లాస్ట్ మీరే. అధ్యక్ష, చాలా సంతోషం అధ్యక్ష, ఫార్మాసిటీ తెలంగాణ రాష్ట్రంలో రావడానికి ప్రయత్నం చేయడం. మిగతా సభ్యులందరూ మాట్లాడిన విషయాల్లోకి నేను మళ్ళీ పోకుండా అధ్యక్ష, ఎగ్జాక్ట్గా 1 year 3 days బిఫోర్, అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఫార్మా ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి కొంతమందిని తీసుకొని ఏరియల్ సర్వే ద్వారా కందుకూరు మరియు మీర్ఖాన్పేట ఏరియాల్లో సర్వే చేసి ఒక నిర్ణయానికి వచ్చి ముందు పోవడానికి ప్రయత్నం చేసినారు. ఇప్పటికి 7 ఏడాది అయిపోయింది అధ్యక్ష. దాదాపు 10,000 ఎకరాలను సేకరించి, నాకున్నటువంటి అధికారిక సమాచారం మేరకు 10,000 ఎకరాలను సేకరించి అటవీ శాఖ మరియు ప్రత్యామ్నాయ భూములు చూపలేకపోవడం వల్ల అది 5,000 కుదించి మళ్ళీ ఇంకో ప్రయత్నము మా పాత మహబూబ్నగర్ జిల్లా అయినటువంటి సోదరుడు వంశీచంద్ర రెడ్డి గారి నియోజకవర్గంలోని మళ్ళీ ఇంకో 4,000 ఎకరాలను తీసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచిదే. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు కాంపెన్సేషన్లో డిస్క్రిమినేషన్ కానీ లేదంటే ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి కావాల్సినటువంటి పారామీటర్స్ కానీ వీళ్ళు పాటించడం లేదు. ఆ ప్రొసీజర్స్ను గైడ్లైన్స్ను అనేది సుస్పష్టం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, ఇది ఫార్మాసిటీ అనేది రెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ అధ్యక్ష. ఎక్కడే కానీ రెడ్ కేటగిరీ అన్నప్పుడు న్యాచురల్గా వేరెవర్ యూ గో ఫర్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ యూ షుడ్ టేక్ ద గ్రామసభ ఒపీనియన్ అధ్యక్ష. ఎక్కడ కూడా గ్రామసభ పెట్టకుండా వేలాది ఎకరాలను అక్వైర్ చేసుకోవడానికి దాదాపు 1,00,000 పైన కుటుంబాలు నిరాశ్రయలయ్యే ప్రమాదం ఉంది కనుక ఎక్కడ కూడా గ్రామసభ జరగాలి. నేను ఒకటే అడగదలుచుకున్నాను అధ్యక్ష, ఇదే సేమ్ ఏదైతే ఏరియల్ సర్వే రోజు ఎక్స్పర్ట్స్గా గౌరవ ముఖ్యమంత్రి గారు వారితో పాటు తీసుకుపోయినారో, నేను వారి పేర్లు చెప్పడానికి ఇష్టం లేదు కానీ వారే గజ్వేల్లో ఇటువంటి ఫార్మా కంపెనీ పెట్టడానికి పోతే అక్కడ వాళ్ళ ఆలోచనను అడుగులను ముందు పడనీయకుండా ప్రజలంతా తిరగబడితే అక్కడ నుంచి వెనక్కి వచ్చినారు. అదే ఇండస్ట్రియలిస్టులు ఈరోజు ముఖ్యమంత్రి గారితో పాటు ఏరియల్ సర్వే చేసి మళ్ళీ అది ఈ ప్రాంతంలో పెట్టడానికి, అంటే గజ్వేల్లో అయితే వద్దు కానీ ఈ ప్రాంతంలో పెడదాము, దానికి ప్రయత్నం చేద్దాం అనడానికి ఎంతవరకు సమంజసమో క్లారిఫై చేయవలసిందిగా. సార్ ఐఎమ్ నాట్ డిబేట్. ఇంకోటి సార్ అధ్యక్ష ఆ రోజు ఏరియల్ సర్వేలో ముఖ్యమంత్రి గారితో పాటు పోయిన వాళ్ళ అధ్యక్ష చాలా విచిత్రం, బాధాకరం కనుక చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఏ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వద్దు అని తెలంగాణ వ్యతిరేకులకు పెద్ద ఎత్తున ఫండింగ్ చేసినటువంటి ఇండస్ట్రియలిస్టులను హెలికాప్టర్లో తీసుకుపోయి ఏరియల్ సర్వే చేసి అక్కడ ఫార్మాసిటీ పెట్టి గజ్వేల్లో వద్దు. కిషన్ రెడ్డి గారు ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, ఫార్మాసిటీ సంబంధించినటువంటి మన టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కేటీఆర్ గారు ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి సందర్భం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. నా కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు 10,000 ఎకరాలు ఈ ఫార్మాసిటీకి పోతున్నటువంటి సందర్భం. 6 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి కానీ అసైన్ ల్యాండ్ కానీ అదేవిధంగా ప్రైవేట్ ల్యాండ్ కానీ తీసుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ రైతులు మాత్రం, నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను సార్, అక్కడ రైతాంగం మాత్రం ఇష్టపూర్వకంగానే వారు ల్యాండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొకటి, అభివృద్ధి దశలో నడుస్తేనే రిమోట్ ఏరియాకు సంబంధించిన 3 జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా ఇంచుమించు 30,000 ఎకరాలకు ఆలోచన పెట్టుకున్నటువంటి సందర్భం. మొన్న యుఎస్ లో పోయినప్పుడు చెప్పారు సార్, ఫార్మాసిటికల్ లో ఉన్నటువంటి ఒక పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం ప్రభుత్వం ఒక ప్రెస్టేజ్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ కంపెనీస్ కూడా బ్రహ్మాండమైనటువంటి జాన్సన్ కంపెనీ కానీ మార్క్ కంపెనీ కానీ రావడం జరుగుతూ ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఫార్మాసిటీ వాళ్ళు వాస్తవానికి సిటీ హైదరాబాద్ మన యుఎస్ లో ఉన్న వాళ్ళు కూడా చిన్న యూనిట్లు 50,000, 50 కోట్లు లేకపోతే 100 కోట్లతోటి మేము పెడతామని చెప్పేసి చాలా మంది ముందుకు రావడం జరుగుతూ ఉంది. సార్ నేను ఒకటే అడుగుతున్నా, ల్యాండ్ తీసుకున్న వాళ్ళకు ఒకటే, గవర్నమెంట్ ఒక పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు కొంత గొప్ప నష్టం కూడా చేశారని చెప్పేసి నేను దయచేసి గౌరవ మంత్రి గారికి నేను చెప్పడం జరుగుతూ ఉంది. 5 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంటే 3 ఎకరాలు 4 ఎకరాల వరకే పరిమితం చేశారు, లేదా 2 ఎకరాల వరకు పరిమితం చేశారు. రీసర్వే చేసి ఆ రైతాంగానికి న్యాయం చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి నేను గౌరవ కేటీఆర్ మంత్రి గారిని నేను కోరుకోవడం జరుగుతూ ఉందని.
అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో హైదరాబాద్ ఫార్మా సిటీ ఒకటి అధ్యక్ష. భారతదేశంలో ఈరోజు మొత్తం కనుక చూసినట్టయితే మనకి హైదరాబాద్ నుంచి దాదాపుగా ఈరోజు 35% బల్క్ డ్రగ్స్ కానీ, ఫార్మా కానీ, వ్యాక్సిన్స్ కానీ, లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి బయోటెక్ కానీ మరి 35% పైగా ఇక్కడే ఉత్పత్తి జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి డెఫినెట్గా ఇది ముందుకు తీసుకెళ్ళాలి, మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి, రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి సాధించాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇందాక నేను తమరి ద్వారా సభకు నివేదించినట్టు అల్టిమేట్గా ఈ ప్రాజెక్టు ద్వారా 3 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అభిమతం అని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు దాకా అధ్యక్ష మొత్తంగా చూసినట్టయితే మనకు ఇంకా ఫార్మాసిటీ స్థల సేకరణ దశలోనే ఉన్నప్పటికీ కూడా 8,500 ఎకరాలకు ఇప్పటికే మనకు డిమాండ్ ఆల్రెడీ ఉంది అధ్యక్ష. ఇందులో బల్క్ డ్రగ్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక 4,500 ఎకరాలు అడుగుతా ఉన్నారు, ఫార్మా అసోసియేషన్ వాళ్ళు ఒక 2,000 ఎకరాలు అడుగుతా ఉన్నారు. అదే రకంగా ఇతరులు అంటే ప్రైవేట్గా ఇండివిజువల్గా మాకు వచ్చిన దరఖాస్తుల అధ్యక్ష దాదాపు 2,500 ఎకరాల అధ్యక్ష. మొత్తంగా ఇప్పటికే దాదాపు 8,500 ఎకరాల పైచిలుకు స్థలానికి ఇప్పటికే మనకు డిమాండ్ ఉంది అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష, చాలా ముఖ్యమైన కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఎప్పుడు లోపల మొదటి దశ ప్రారంభం అవుతుంది అని గౌరవ సభ్యులు వివేక్ గారు అడిగారు అధ్యక్ష. 2018 చివరి కల్లా మరి ఈ ఫార్మాసిటీ మొదటి దశను ఆపరేషనలైజ్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫేజ్ 1 ఆపరేషనలైజ్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. అదే అధ్యక్ష ఇంకా స్థల సేకరణ గురించి అడిగారు అధ్యక్ష. మనకు ఓవరాల్గా TSIACకి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి హడ్కో నుంచి మనం ఒక 740 కోట్ల రూపాయల రుణం తీసుకున్నాం అధ్యక్ష స్థల సేకరణ నిమిత్తం. అందులో ఇప్పటికే మనకు 350 కోట్లు మనకు వచ్చింది అధ్యక్ష. దాని ద్వారా మనం స్థల సేకరణ కూడా చాలా వేగంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కేవలం ఫార్మాసిటీయే కాదు, మన వరంగల్లోని మెగా టెక్స్టైల్ పార్క్ కూడా మరి ఈ నిధులతో స్థల సేకరణ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష మనం ఏషియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి కూడా మరి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వారిని కూడా ఒక 3,150 కోట్ల రుణం అడిగాము. అది కూడా వస్తుందని ఆశాభావంతో ఉన్నాం. తద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని ఆలోచన ఉంది అధ్యక్ష. మరి దాదాపుగా ఇప్పటికే 5,646 ఎకరాలు ఏదైతే సేకరించడం జరిగిందో దానికి సంబంధించి మరి అందులో కొంత ప్రభుత్వ భూమి ఉంది, ప్రైవేట్ భూమి కూడా ఉంది అధ్యక్ష. మొత్తంగా 231,29 లక్షల రూపాయలని మనం ఇప్పటికే పే చేసి ఉన్నాము. మరి వీటన్నిటికీ సంబంధించి అధ్యక్ష భూమి విలువల గురించి మాట్లాడారు, అసైన్డ్ ల్యాండ్ గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రభుత్వం తీసుకున్న మరి ఇచ్చిన జీవోల ఆధారంగానే జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ కూడా వ్యత్యాసం కానీ వివక్ష కానీ లేకుండా పూర్తి స్థాయి పారదర్శకతతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష పబ్లిక్ హియరింగ్ గురించి అడిగారు అధ్యక్ష. పబ్లిక్ హియరింగ్ ఎప్పుడైనా కూడా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిన తర్వాత పబ్లిక్ హియరింగ్ తప్పకుండా ఉంటుంది. ప్రతి చోట కూడా ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో తప్పకుండా అక్కడ కూడా ఉంటుంది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష మరి భూసేకరణ సోదరుడు వంశీచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ 2 విషయాలు చెప్పారు అధ్యక్ష. ఒకటి అడ్డమైన జీవోలు అన్నారు. దయచేసి సోదరుడు మొట్టమొదటిసారి వచ్చారు అధ్యక్ష శాసనసభకి. ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ ఒక మంచి కార్యక్రమాన్ని ఉద్దేశించి కానీ మాట్లాడేటప్పుడు వారు ఆ రకమైన భాషా ప్రయోగం చేయకపోతే మంచిదని వారికి సోదరుడుగా మాత్రమే సూచిస్తా ఉన్నా అధ్యక్ష. అది వారి విచక్షణకు సంబంధించిన అంశం. ప్రభుత్వం ఏం చేసినా కూడా పారదర్శకంగా చట్టబద్ధంగానే చేస్తుంది తప్ప ఏ రకంగా కూడా వేరే రకంగా చేయడం లేదు అధ్యక్ష. ఎక్కడైతే కన్సెంట్ అవార్డు వస్తూ ఉందో అక్కడ కన్సెంట్ ప్రకారం పోతున్నాం అధ్యక్ష. ఎక్కడైతే పబ్లిక్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారో అక్కడ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం పోతా ఉన్నాం అధ్యక్ష. మరి ఆ ప్రకారంగా భూసేకరణ విషయంలో అది ప్రభుత్వ భూమి, మన ప్రైవేట్ భూమి కానీ, పట్టా భూమి కానీ, అసైన్ భూమి కానీ పద్ధతి ప్రకారం పోతున్నాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష మరి పర్యావరణం గురించి అడిగారు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ కన్సర్న్ అధ్యక్ష. ఎందుకంటే వారు ఇంకో మాట కూడా అన్నారు అధ్యక్ష. మాట్లాడుతూ పర్యావరణానికి సంబంధించి మరి పటాన్చెరు ఏ రకంగా ఈ రోజు హెల్ అని ఎర్త్ అన్నారు అధ్యక్ష. ఒకసారి ఆలోచించాలి, ఎవరు చేశారో కూడా ఆలోచించాలి. మాట్లాడేటప్పుడు ఎక్కడున్నాము, ఏం మాట్లాడుతున్నాము అనేది కూడా ఆలోచించుకొని మాట్లాడితే సోదరుడు వారికే మంచిది. ఎందుకంటే ఆ అనుమతులు ఇచ్చింది, తర్వాత పర్యావరణాన్ని కాపాడలేకపోయింది. ఈరోజు ఆ ప్రాంతాన్ని తమరన్నట్టుగా హెల్ అని ఎర్త్ చేసింది కూడా గత ప్రభుత్వాలు, అది మేం చేసింది కాదు. ఆ గత ప్రభుత్వాల్లో సింహభాగం ఉన్నది తమరే. కాబట్టి అన్ని ఆలోచించుకొని మాట్లాడితే మీకే మంచిదని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. కానీ హైదరాబాద్ ఫార్మాసిటీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో చాలా ముఖ్యమైన 2 కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక సోదరులు రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు చైనాలో ఒక సూచావ్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఒక పార్క్ ఉంది అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా విజిట్ చేశారు. చేసిన తర్వాత మరి చాలా ఆశ్చర్యపోయి అక్కడున్న అదొక ఫార్మా పార్క్ అంటే కూడా నమ్మశక్యంగా లేదు. అక్కడ కనీసం వాసన కాదు, అక్కడ కనీసంగా ఇక్కడ కాలుష్యం ఛాయలు కూడా లేవు. మీరందరూ పరిశీలించాలంటే
మరి మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అదే రకంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారుల్ని అక్కడికి పంపడం జరిగింది అధ్యక్ష. పంపి దాన్ని అధ్యయనం చేయించాము. తదనంతరం నేను కూడా ఒక బృందాన్ని తీసుకొని సింగపూర్లోని టువాస్ ఇండస్ట్రియల్ సిటీ అని ఒక సిటీకి కూడా వెళ్ళాను. మొత్తంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ కట్టాలని. అంటే అక్కడ అల్టిమేట్గా మనం ఆలోచిస్తున్నది అధ్యక్ష, దాదాపు 250 MLD డిశ్చార్జ్ ఉంటుందనేది మన ఆలోచన అధ్యక్ష, లిక్విడ్ డిశ్చార్జ్ ఉంటుందని. దాన్ని పూర్తి స్థాయిలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీగా మార్చేదానికి కంకణబద్దులై ఉన్నాం అధ్యక్ష. హైదరాబాద్ ఫార్మా సిటీ ద్వారా పర్యావరణానికి కానీ కాలుష్య సమస్యలు కానీ లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అది ఏ రకంగా చేస్తారని మీరు అడగొచ్చు. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అధ్యక్ష ఇప్పటికే ప్రాథమికంగా సమావేశాలు జరిగినాయి అధ్యక్ష. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ దాదాపుగా 250 MLD ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని వివిధ ఫేజెస్ లో పెడతాం అధ్యక్ష. పెట్టి మరి దాని ఆధారంగా ఒకవైపు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ చేయడమే మాత్రమే కాకుండా సాలిడ్ వేస్ట్ డిశ్చార్జ్ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నిజానికి ప్రగతిశీల పురోగమనశీల ఆలోచన కాబట్టి నిజానికి స్థానిక శాసనసభ్యులు ముందుండి మీరు సహకరించి స్థానిక రైతాంగానికి ఒకవేళ న్యాయం జరగడం లేదు భూసేకరణ విషయంలో అంటే మీరు ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకమైన అసంబద్ధమైన వాదనలు తీసుకొచ్చి మంచి కార్యక్రమానికి విఘాతం కలిగించే కార్యక్రమం ఎవరు చేసినా అది వాంఛనీయం కాదు అధ్యక్ష. ఈ వేదిక ద్వారా గౌరవ శాసనసభ్యులు మరి కిషన్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మరి కొంతమందికి అన్యాయం జరుగుతూ ఉందన్నారు. తప్పకుండా ఆ విషయంలో ప్రభుత్వం అవసరమైతే పునఃసమీక్ష చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను. గౌరవ సభ్యులు వంశీచంద్ర రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో కూడా 4000 ఎకరాలు పైచిల్లిపోతుందన్నారు. అక్కడ ఏమైనా సేకరణలో సమస్యలుంటే, భూసేకరణలో సమస్యలుంటే తప్పకుండా దాన్ని ప్రత్యక్షంగా అవసరమైతే మళ్ళీ మీతో కూర్చుని ఆ సమస్యను కూడా సార్ట్అవుట్ చేస్తాం అధ్యక్ష. గౌరవ సభ్యులు మరి కృష్ణారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, వారి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ 3 శాసనసభ్యులు ఎవరి నియోజకవర్గాల్లోనైతే ఈ ఫార్మాసిటీ రాబోతా ఉందో అధ్యక్ష, మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు సహజంగానే కొన్ని సమస్యలు ఉంటాయి అధ్యక్ష. కొంతమంది నిర్వాసితులు ఉంటారు, దానివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ఉంటాయి. ఉపాధి కల్పనలో కూడా మరి సింహభాగం వారికే వచ్చే విధంగా ఏ గ్రామాల్లో అయితే నిర్వాసితులు అవుతా ఉన్నారో వారికే ఉపాధి కల్పనలో కూడా అవకాశాలు వచ్చే విధంగా చేయడం ప్రభుత్వం విధి. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. ది రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ పోస్ట్పోన్డ్. వాయిదా ప్రతిపాదన శ్రీ కె జానారెడ్డి గారు మరియు ఇతరులు రాష్ట్రంలోని వివిధ శాఖల్లోని ఖాళీ ఉద్యోగాల భర్తీ గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ కిషన్ రెడ్డి గారు చేనేత కార్మికుల సమస్యల గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ ఆర్ కృష్ణయ్య గారు మరియు ఇతరులు జోనల్ వ్యవస్థ గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ సున్నం రాజయ్య గారు విఓఏ ఐకేపీల వేతన బకాయిల గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. నౌ 0 అవర్ ప్రకాష్ గౌడ్.